వచ్చే వారం వార్ 2, కూలీ సినిమాలు ఎంట్రీ ఇస్తుండటంతో చిన్న సినిమాలు అలర్ట్ అయిపోయాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేయడానికి సిద్ధమైపోయాయి. ఇక ఇందులో అతడు వంటి కల్ట్ క్లాసిక్ కూడా రిలీజ్ కు సిద్ధమవడం ఇక్కడ విశేషం. ఆగస్టు 14 యావత్ సినీ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు. కూలీతో తలైవా, వార్ 2తో తారక్ బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమైన రోజు. దీంతో అక్కడిదాకా ఆగలేమంటూ పొలోమంటూ ఏకంగా 6 సినిమాలు థియేటర్లపై అటాక్ చేయబోతున్నాయి. వీటిలో కాస్త ఎక్కువ ఆకట్టుకుంటోంది అంటే కన్నడ నుంచి డబ్ అవుతున్న సూ ఫ్రమ్ సో. 3 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ కన్నడలో ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మనీ హారర్ అండ్ కామెడీ డబ్బింగ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మలయాళం నుంచి అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం వస్తోంది. ఇది గతంలోనే మలయాళంలో విడుదలైంది. మరి తెలుగులో ఎలాంటి స్పందన తీసుకొస్తుందో. ఇక తెలుగు నుంచి వైవా, హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన బకాసుర రెస్టారెంట్ విడుదలవుతోంది. ఇది కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక అంతా కొత్త వాళ్లే నటించిన రాజుగారి సవాల్, భళారే చిత్రం, బ్లాక్ నైట్ అనే చిత్రాలు ఈ 8న రిలీజ్ అవుతున్నాయి. వీటి గురించి ఆడియన్స్ పట్టించుకుంటారా అనేది అనుమానమే. అయితే ఒక రోజు తర్వాత అంటే ఆగస్టు 9న మాత్రం బాక్సాఫీస్ అంతా అతడి మానియానే ఉంటుందని చెప్పక తప్పదు. చూడాలి మరి అసలు కంటే కొసరుగా వస్తోన్న ఈ అతడు ఎన్ని సినిమాల కలెక్షన్స్ కి గండి కొడతాడు. For more videos like this, subscribe Big TV channel.